ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామంలో ఉన్నాం. అయితే ఈ యొక్క లింగంపర్తి గ్రామంలో సత్ర పంపుకు సంబంధించి ఇవాళ ఉదయం ఒక 7 ఏళ్ల బాలుడు పిచ్చి కుక్క కరవడంతో మృతి చెందాడంటూ అధికార న్యూస్కి ఫోన్ రావడం జరిగింది. ఈ కోవలో మనం ఆ బాలుడు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చే వరకు కూడా ఏదైతే ఈ లింగంపర్తిలో ఉన్న శ్మశాన వాటికి తీసుకొచ్చే వరకు కూడా మనం ఉండడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామస్తులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. పిచ్చి కుక్క కరిసినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ర్యాబీస్ టెస్ట్ చేయాలని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మనం అసలు ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది అనేది ఇక్కడ ఆ బాలుడు బంధువులు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? జూన్ 14ని కుక్క కరిచిందండి. హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఇలాసం సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. వైద్యం అయితే నార్మల్ వైద్యం చేశారు. ర్యాబిక్ స్టాట్ సెంట్రల్ గవర్నమెంటే చేయమని చెప్పిందండి. కానీ ర్యాబిక్ స్టాట్ చేయకుండా ఏదైతే నార్మల్ ఇండేషన్ ఏదైతే ఇండేషన్లు ఉన్నాయో ఆ ఇండేషన్ చేయడం అయితే సరిపోయింది తప్పించి ఈ ర్యాబిక్ స్టాట్ చేయలేదు. కుర్రోడికి గాయాలు తగ్గిపోయి మనం ఇంటికి తీసుకొచ్చాం. జ్వరం మొత్తం పట్టింది. జ్వరం మొత్తం పడితే తీసుకెళ్తే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే కాకినాడ తీసుకెళ్ళిపోమన్నారు. కాకినాడ తీసుకెళ్ళిపోమంటే అక్కడ నిర్ధారించారు. ఎప్పుడు తీసుకెళ్లారు? శనివారం తీసుకెళ్తే శనివారం ఈ టెస్ట్ చేస్తే ఇది ర్యాబిక్స్ ఉందని చెప్పారు. బాబు ఎవరు? బాబు బీసెట్ లక్ష్మణరావు గారు అబ్బాయి, మా మేనల్డే అని తీసుకెళ్తాం. మేనల్డ్ గారు అబ్బాయి తీసుకెళ్ళడం జరిగితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కాకినాడలో ర్యాబిక్స్ ఉందమ్మా మీ అబ్బాయికి అని చెప్పారు. అప్పుడు మనకు కుక్క కరిచిన వెంటనే దానికి మనకి ర్యాబిక్స్ టెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేయమన్నప్పుడు కూడా ఇలా చేయకపోవడం వల్ల గవర్నమెంట్ దాటల నిర్లక్ష్యం ఇది. మరి ఎలాస్వరంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బాబు అయితే చనిపోవడం జరిగింది. కనీసం కుక్క గీరితే ర్యాబిక్స్ టెస్ట్ చేయమంటారు. ముందు 7 ఇండేషన్ల తర్వాత చేసేవారండి. అది ఈ ఇండేషన్ అయితే కంపల్సరీగా ఈ టెస్ట్ చేయమని చెప్తున్నారు. చేయలేదల్లో ఆ టెస్ట్ చేయకపోవడం వల్ల మనకు తెలియకపోయింది. కుర్రోడు అయితే మనకి చనిపోవడం జరుగుతుంది. దాని కారణం వల్ల అన్ని ముదిరిపోయిన తర్వాత కాకినాడ తీసుకెళ్తే మా చేయలేదమ్మా మీకు ఆ టెస్ట్ చేయలేదని వాళ్ళు చెప్పారండి. ఎలాసంలో కాకినాడలోని 28 మందిని కుక్క కరిచింది. కుక్క కరిచిన వెంటనే బయట కుర్రోళ్ళు వెళ్ళి బయట కంప్లైంట్ పంచాయతీలో చేసే వాళ్ళకైతేనో ఎవరికైతేనో కంప్లైంట్ ఇచ్చారు. పంచాయతీ వరకు చేరలేదు అది అని ఇప్పుడు మన మీద నింద వేసారు వాళ్ళు. అది చేరలేదని మనకే తెలిసింది. మనం అందరం వెళ్తే తెలిసిందండి అది. దానివల్ల మనం యాక్షన్ వాళ్ళు మాకేం తెలియలేదని చేతులు ఎత్తేసారు. ఇదే పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఇది కేవలం ఇవాళ ఈ సంఘటన జరిగింది. కానీ ఎప్పటి నుండో అటు ఏలేశ్వరం కానీ ఏలేశ్వరం మండలం కానీ అలాగే ఏలేశ్వరం మున్సిపాలిటీలో కానీ కుక్కల బెడద ఎక్కువగా ఉంటుందని అనేక సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం, వార్తా కథనాలు రావడం, కుక్కలు రాత్రుళ్ళు పగలు అనే తేడా లేకుండా మందలుగా తిరగడం, అయినా కూడా ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ అనేక వార్తలు రావడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే పిచ్చి కుక్క కాటుకి ఒక కుర్రాడు అభంశుభం తెలియని ఒక కుర్రాడు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మరొక వ్యక్తి ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క సంఘటన జరగడానికి గల కారణం ఏంటి? ఈ కుక్కల వ్యవహారంలో మీరు పంచాయతీకి ఏమైనా తెలియజేశారా? తెలియజేయడం జరిగిందండి. కరిసిన ఫస్ట్ జూన్ 14 కరిసింది కుక్క. 14 కడితే ఇలాసం తీసుకెళ్ళిపోయారు. ఇమీడియట్గా ఇలాసం తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేసి మామూలు కుట్లది ఏమీ లేదు, మొత్తం బుర్ర అటాక్ చేసింది. ఏం కదా బయట కూడా కదండి, ఇంట్లో కూర్చున్న కుర్రోడిని గుమ్మం దగ్గర కలిసి వెళ్ళిపోయిందండి. కలిసి వెళ్ళిపోతే తండ్రి దాని వెనకాల పరిగెడడం జరిగింది. ఈ కుర్రోడిని వెంటనే ఇంకో పక్క వాళ్ళు చూసి బాధ తొడుగులకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఇలాసం తీసుకెళ్లారండి. అర్జెంట్గా మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేమని చెప్పి కాకినాడ పంపించారండి. ఎప్పుడు? 14 జూన్ 14వ తారీఖునే ఆ రోజు కాకినాడ తీసుకెళ్ళిపోయామండి. ఫస్ట్ రోజు కరిసిన వెంటనే లేట్ చేయలేదండి. లేచుకుని అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొఖానికి సర్జరీ చేశారండి. అక్కడ చేసి ఒక రోజు ఉండించుకుని 2వ రోజు కూడా మన ఏలాసం పంపించారండి. మీరు వ్యాక్సిన్ ఏలాసం వేసుకోండి, మీరు కాకినాడ రాలేదు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏలేశ్వరం హాస్పిటల్లో ర్యాబిడ్ టెస్ట్ చేయలేదంటున్నారు. చేయలేదండి. కాకినాడ తీసుకెళ్లారా? ఏలాసం ట్రీట్మెంట్ జరగలేదండి. కాకినాడ అండి. కాకినాడ తీసుకెళ్ళిపోమన్నారు. కాకినాడలో అక్కడ సర్జరీ చేశారండి. అంటే ముక్కు కడ కలిసిందండి, కుట్లు పడితే బొర మీద కలిసింది. మొత్తం మీద అక్కడ సర్జరీ జరిగింది. ఒక రోజు ఉండించుకున్నారు. 2వ రోజు మీరు ఇక్కడ తిరగలేరండి, నేను రాసిస్తాను ర్యాబిస్ వ్యాక్సిన్ అదిని మీ ఎలాసరం చేయించుకోవడం అని చెప్పేసి అన్నారండి. వారానికి ఒక ఇండిషన్ చేశారండి. అంటే జూన్ 14 టెస్ట్ చేయలేదండి. ర్యాబిస్ టెస్ట్ చేయలేదు. అడిగామండి, మేము ట్రీట్మెంట్ చేస్తామండి, ర్యాబిడ్ కి చేసామండి, దీనికి మందు లేదని చెప్పేసి అన్నదే మనకి తెలియదు కదా అన్నది ర్యాబిక్స్ అన్నది.
కుక్కని మీరు చంపకూడదండి, కుక్క చిన్నలు బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తామని అని చెప్పి కూడా జరిగిందండి అధికారులు. ఆ కుక్కని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చేశారంటే కుక్కని చంపకూడదు అన్నారండి. చంపపోతే ఇంకో 10 మందిని కరిసేస్తుంది కదండి. అదే రోజు 28 మందిని కరిసిందండి. లింగంపతి పేరు చెప్పి ఒక గేదెను కూడా కరిసింది. గేదె ద్వారా 3 రోజులు ఉండి చనిపోయిందండి. చనిపోయిన మరుక్షణం ఈ కుర్రోడికి ట్రీట్మెంట్ జరిగింది. జరిగిన కాంగ్రెస్ తీసుకెళ్ళి 3 రోజుల నుంచి బాగానే ఉంది. మళ్ళీ ఈరోజు జూన్ 14 వచ్చి ఒక శనివారం తీసుకెళ్ళండి. ఫుల్గా బావుకి ఫుల్ ఫీవర్ వచ్చిందండి. తగ్గకపోతే ఇలాసరం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బాగా అధికారులు నిర్లక్ష్యం చేశారండి, పట్టించుకోపోవడంతో మళ్ళీ అదే నైటు మేము కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయామండి. కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయి వెంటనే మాట తొరబడిపోయింది. మాట లేదు కుర్రోడు నోటంట మాట రాకపోతే అక్కడ తీసుకెళ్ళి టెస్ట్లు అవి చేశారండి. చేసి కుర్రోడికి ఇలాగా ర్యాబీస్ స్టార్ట్ అయిందండి, దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో చూడండి అని చెప్పేసి అన్నారండి. ఓకే, ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇక్కడ ఏదైతే ముందు ఏదైనా కుక్క కరిసినప్పుడు ఖచ్చితంగా ర్యాబీస్ టెస్ట్ చేయాలి. అది చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో ఈ యొక్క ఇబ్బందులకు గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి వీరు ఆరోపిస్తున్నారు. అయితే కాకినాడలో ఇటీవల ర్యాబీస్ వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. కానీ ముందుగానే ఆ కుర్రాడికి కుక్క కరిసినప్పుడు సర్జరీ నిమిత్తం కాకినాడ తీసుకెళ్తే అక్కడ కేవలం సర్జరీ చేసి ఎలక్షన్లో వ్యాక్సిన్స్ వేయించుకోండి అని చెప్పారు. తర్వాత ర్యాబీస్ టెస్ట్ కూడా చేయించమని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ అటువంటి ట్రీట్మెంట్ జరగలేదని చెప్పేసి ఇక్కడ ఆరోపించడం జరుగుతుంది. అలాగే మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క కుక్కల పరిస్థితి ఏంటి? ఎందుకని ఈ సంఘటనలు జరుగుతున్నాయి మీ లింగంపర్తి గ్రామంలో? లింగంపర్తి గ్రామంలో దాదాపుగా వందలుగా అదే మందలుగా ఉన్నాయి కుక్కలు. అయితేనే ఈ కుక్కలను పట్టుకోమని అయితే కోర్టు ఎప్పుడో చెప్పింది, 4 సంవత్సరాల కిందట కుక్కలను పట్టుకోమని చెప్పిందండి. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కుక్కలు వీధికి ఒక 100 కుక్కలు అయినా ఉంటున్నాయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ లేదంటే వ్యవసాయం చేసుకునే వారిని కానీ కాలినడక నడిచేవారిని ఎవరిని వదలట్లేదండి. ప్రతి ఒక్కరిని కూడా తరిమి కరడం జరుగుతుందండి. కానీ దీన్ని నిజంగా పంచాయతీకి చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే కుక్కలను పట్టుకోమని చెప్తున్నామండి, చంపమని చెప్పట్లేదు. కనీసం ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆ బిడ్డ మృతికి కారణం అండి. మరి అలాగే ఆ తల్లికి పుత్రశోకం అండి. అలాగే జూన్ 14వ తారీఖున 28 మందిని కుక్క కరిచి, అలాగే ఒక లేగదోడను కూడా కరిస్తే లేగదోడ కూడా ఒక వారం రోజుల తర్వాత మృతి చెందడం, ఈ కుర్రాడు బాలుడు ప్రవర్తనలో తేడా రావడంతో జీజీహెచ్కి మళ్ళీ తీసుకెళ్లడంతో అక్కడ 3 రోజుల పాటు వైద్య అనంతరం ఆ బాలుడు ఈరోజు మృతి చెందడం జరిగింది. అంటే సుమారు నెల రోజులుగా ఎన్ని ఇబ్బందులకు గురై ఉంటారో మనం చూడొచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క లింగంపర్తి గ్రామంలోనే కాకుండా మున్సిపల్ ఏలేశ్వరంలో కూడా కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మార్గం ద్వారా ప్రయాణించే వారి వెంబడపడడం, ప్రతి ఒక్కరిని గాయపరచడం, కరవడం ఇటువంటివి చేసినా కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యత వహిస్తున్నారని చెప్పేసి అనడం జరిగింది. అలాగే మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు బాలుడు మృతికి ముందు ఏం జరిగింది? ఈ బాలుడు ఒక మృతి చెందడానికి కారణం కుక్కలేండి. లింగంపత్తిలో ఆ కుక్క వచ్చి ఒక 100 కుక్కల్ని కరిచింది. 100 కుక్కలకు కూడా వైరస్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా పంచాయతీ అధికారులే కాదు, మన మండల అధికారులే కాదు, జిల్లా అధికారులే కాదు, కంపల్సరీగా లింగంపత్తిలో ఈ చర్యలు తీసుకోవాలండి సార్. ఎందుకంటే చాలామంది పిల్లలకి చాలా ఇబ్బంది గురవుతారు. దీనివల్ల మేము స్పందించడం. ఇది పరిస్థితి. కేవలం ఈ ఒక్క కుక్కే కాకుండా ఈ కుక్క ఇంకా చాలా కుక్కల్ని కరిచింది. ఆ కుక్కలకి ఈ రేబీస్ ఏదైనా వచ్చిందంటే దాని ద్వారాగా అది పిచ్చెక్కి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ప్రతి ఒక్కరూ కూడా అదే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క సంఘటన జరిగి మీ గ్రామ ప్రజలు ఎలాగా ఇబ్బందులు పడుతున్నారు? ఈ సంఘటన జరిగా ఇవాళకి 4 రోజులు అయిందండి. 4 రోజులు బట్టి కూడా ఒక 3-4 అవధులు చచ్చిపోయినా మామూలుగా చచ్చిపోయి అనుకున్నారు. కుక్క కడిసింది అనుకుంటలేదు, మామూలుగా చచ్చిపోయి అట్లా ఏదో వచ్చింది. లేదండి, ఆల్రెడీ జరిగింది, చచ్చిపోయి వాళ్ళు బయట పెట్టుకుంటలేదు అంతే. దేనికో చచ్చిపోయి అనుకున్నారు. కుక్క కడిసిన దానికి ఒకదానికే కడిసింది, ఒకదే చచ్చిపోయింది అనుకున్నారండి. 3-4 చచ్చిపోయినాయి. అది కూడా కుక్క ఘాటు వాళ్ళండి. అది కూడా అధికారులు కూడా మన లింగంపతి గ్రామంలో పట్టించుకుంటలేదండి. లింగంపతి గ్రామంలో పట్టించుకోవాలి. కొద్దిగా ఇవాళ వెళ్ళి మాట్లాడమండి. రేపు ఉదయం 10:30కి రమ్మన్నారండి. ఈ కుక్కల్ని పట్టుకోవాలని బయటికి ఎక్కడికైనా పంపడానికి మేము అందరం సహకరిద్దామని చెప్పామండి. రేపు ఉదయం 10:30కి రమ్మన్నారండి లింగంపతి పంచాయతీకి. కానీ ఈ విషయంలో అధికారుల స్పందన ఎలా ఉంది? అధికారుల స్పందన ఏమీ లేదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ చేయలేదండి.
అదండి. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కేవలం ఈ యొక్క పంచాయతీ అధికారులే కాకుండా కుక్క కాటుకి గురైన తరువాత వీళ్ళందరినీ హాస్పిటల్కి తరలించినప్పుడు కేవలం ఏదో వ్యాక్సిన్ ఇచ్చి పంపించడమే తప్ప రేబిడ్ టెస్టులు అలాంటివి ఏమీ చేయట్లేదని చెప్పేసి వీళ్ళంతా ఆరోపించడం జరుగుతుంది. ఏలేశ్వరం మండలంలోని పలు చోట్ల పలు గ్రామాల్లో ఈ యొక్క బెడద, కుక్కల బెడద ఎక్కువగా ఉంది. అలాగే దీనికి తార్కాణం ఈరోజు ఏదైతే 7 ఏళ్ల బాలుడు ఈ కుక్క కాటుకి గురై నెల రోజుల పాటు చిత్రహింసలు అనుభవించి మృతి చెందడం అనేది చాలా దయానీయమైన పరిస్థితి. గ్రామస్తుల రోదనలు వీటితో లింగంపర్తి గ్రామం మొత్తం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ దీంట్లో ఈ యొక్క కుక్కల బెడదను తప్పించేందుకు ఏలేశ్వరం మండలం పలు గ్రామాలు అలాగే లింగంపర్తిలో కూడా మొత్తం కుక్కల్ని ఇక్కడ లేకుండా కట్టడి చేసి ఖచ్చితంగా వీరి ప్రాణాలకు బాధ్యత వహించాలని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఏలేశ్వరంలో కూడా ఇబ్బడి ముబ్బడిగా కుక్కల మందలు తిరుగుతుంటే అవి వాహన చోదకులు వెంబట పడి వారిని తరుముతుంటే కొంతమంది ప్రమాదాల బారిన పడి కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. అయ్యే కాకుండా కుక్క కాటికి గురై వ్యాక్సిన్లు వేయించుకోలేక చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అయితే ప్రత్యేకంగా ఒక 7 ఏళ్ల బాలుడు మృతి చెందడం చాలా బాధాకరం. ఇటువంటి వాటిపై ఖచ్చితంగా అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం, అలాగే నియోజకవర్గ అధికార యంత్రాంగం, అలాగే మండలాలు, అలాగే ఏలేశ్వరం లింగంపర్తి గ్రామ అధికారులు కూడా పట్టించుకుని కుక్కల బెడద నుండి మాకు విముక్తి కల్పించండి అని చెప్పేసి వీరంతా ఆరోపించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.